అందరికీ ప్రభునామములో వందనాలు తెలియచేస్తూ ఆరాధనలో చక్కని వర్తమానాన్ని వినటానికి దేవుడు సహాయం చేశాడు. 34వ కీర్తనలో దావీదు అనుభవం. 34వ కీర్తన ఒకసారి తీద్దాం. సహోదరులు 10 వరకు ధ్యానం చేశారు. 11 నుంచి నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. పది వరకు జ్ఞాపకం చేసి 21, 20, 21, 22 జ్ఞాపకం చేపడ్డాం. ఆ మధ్యలో ఉన్న సంగతుల్ని జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులు పునాది వేశారు. ఆ పునాది మీద మనం కట్టడం కడదాం. ఆరాధన వర్తమానం ఇప్పుడు కూడా పునాది. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు అన్నది పునాదిలో ఉంటుంది. దానిని బట్టి మనం ఏం చేయాలో ఆ తర్వాత వర్తమానంలో మనం చూస్తాం. ఈ 34వ అధ్యాయంలో ఒక మాట, చాలా శ్రేష్టమైన మాట, ఒక మాట ఉంది, జ్ఞాపకం చేయబడిందే. 7 సార్లు చెప్పబడిన మాట ఏంటంటే, ఆయనను ఆశ్రయించటం, ఆయన తట్టు చూడడం, విచారణ చేయడం, మొర్ర పెట్టడం, శరణు జొచ్చటం. ఈ మాటలు ఉన్నాయి, 7 సార్లు ఉన్నాయి. దావీదు జీవితంలో మీరు గమనించండి, ఈ అబీమెలెకు తర్వాత వెర్రి వాళ్ళ వల్ల ప్రవర్తించిన తర్వాత, తోలివేయబడిన తర్వాత, మీరు అక్కడ సమూయేలు గ్రంథంలో చదివితే, ఆ తర్వాత దావీదుని దేవుడు రాజుగా అభిషేకం చేస్తాడు. అంటే అభిషేకం చేసే ముందు అనుభవాలు ఇవన్నీ దావీదు జీవితంలో ఇది చివరి అనుభవం. దావీదు రాజుగా చేయబడిన తర్వాత ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. అంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించడానికి ఏ పరిస్థితుల్లో గుండా తీసుకువెళ్తాడు, ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తులు ఏం చేయాలి. సింపుల్గా మీకు చెప్పాలంటే, శత్రువు చేయాల్సింది చేయనివ్వండి. ఈ మాట వినండి, శత్రువు చేయాల్సింది చేయనివ్వండి, మీరు చేయాల్సింది మీరు చేయండి. దేవుడు అంటున్నాడు, నేను చేయాల్సింది నేను చేస్తా. ఇది బైబుల్ హోల్ ట్రూత్. శత్రువు ఏదైనా చేస్తున్నప్పుడు మనం కలవరపడతాం కదా. ప్రభు అంటున్నాడు, చేయనివ్వండి, లెట్ హిమ్ డూ. చేయనివ్వండి, ఆయన చేయనిచ్చేది చేయనివ్వండి, మీరు చేయాల్సింది మీరు చేయండి. తదుపరి నేను చేయాల్సింది నేను చేస్తా. ఈ 34వ కీర్తనలో దావీదుకి శత్రువులు ఎవరు చెప్పండి? దావీదు మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు? దావీదుని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? దావీదుని పట్టించుకొని వారు ఎవరు చెప్పండి? సౌలు ఒక్కడేనా? ఎక్కడెక్కడ దావీదుకి వ్యతిరేకతలు వచ్చాయి? త్వరగా ఎక్కడెక్కడ? ఇంట్లో నుంచి వ్యతిరేకత రాలేదా? తండ్రి దగ్గర నుంచి వ్యతిరేకత రాలేదా? అన్నల దగ్గర నుంచి వ్యతిరేకత రాలేదా? వచ్చింది. సౌలు దగ్గర నుంచి వ్యతిరేకత రాలేదా? వచ్చింది. స్వజనుల దగ్గర నుంచి వ్యతిరేకత రాలేదా? వచ్చింది. రాజు అయిన తర్వాత వ్యతిరేకత రాలేదా? వచ్చింది. షిమ్మి దుమ్మెత్తి పోస్తాడు కదా రాజు అయిన తర్వాత. దావీదు రాజు అయిన తర్వాత షిమ్మి దుమ్మెత్తి పోస కదండి. నరహంతకుడా అంటాడు, దుష్టుడా అంటాడు, దుర్మార్గుడా అంటాడు. ఈ మొత్తం కార్యక్రమం అంతట్లో దావీదు చేసిన ఒకే ఒక పని ఏంటంటే, గమనించండి, అపవాది ఎవరిని ఆధారం చేసుకున్నా రానివ్వండి, నీ శరీరాన్ని ఆధారం చేసుకొని రానివ్వండి, నిన్ను ప్రేమించిన వారిని ఆధారం చేసుకొని రానివ్వండి, కుటుంబం లేకపోతే సంఘములో వారిని ఆధారం చేసుకొని రానివ్వండి, లేక సమాజంలో వారిని, శత్రువులను ఆధారం అపవాది ఏ రకంగా మీ మీద దాడి చేసినా చేయనివ్వండి, కలవరపడొద్దు. అయితే మీరు ఒక పని మాత్రమే చేయాలి. మీ పని ఒక్కటే,
అపవాది పనులు చాలా ఉంటాయి, మీ పని ఒక్కటే. ఏంటి మన పని? 34 కీర్తనలోనే ఉంది. పని ఏంటి? ఒక పనే చేసింది. చేతిలో ఖడ్గం కూడా ఉంది. ఎవరిని చంపిన ఖడ్గం? గొల్లియాతుని చంపిన ఖడ్గం ఉంది. బలహీనుడు కాదు దావీదు. వాళ్ళు పాట కూడా పాడుతున్నారు కదండి, దావీదుకు ఎన్ని వేలు, సౌలుకి ఎన్ని వేలు పాట కూడా ఉంది. ఖడ్గాన్ని చూస్తుంటే బలం గుర్తుకొచ్చింది, పాట చూస్తుంటే రెచ్చిపో కదండి, అవకాశం ఉంది. బట్ దావీదు వాటిని విని, ఈ మాట బాగుంది కదూ, చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి ఎమోషన్ అయిన వాడు కాదు. బలముంది కదా, ఖడ్గముంది కదా, నో. ఒకే ఒక పని దావీదు చేసింది. ఏంటా పని? ఇక్కడే ఉంది 34 కీర్తనలో ఆ మాటలే ఉన్నాయి. 4వ వచనంలో ఆ మాట ఉంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. 5వ వచనం, ఆయన తట్టు చూడగా. 6వ వచనం, మొర్ర పెట్టక. 8వ వచనం, ఆశ్రయించువారు. 10వ వచనం, ఆశ్రయించు వారికి. 5. 17వ వచనం, మొర్ర పెట్టక. 22వ వచనం, శరణు జొచ్చిన వారిలో. 7 సార్లు రాయబడిన మాట ఏంటంటే మొర్ర పెడదాం, ఆశ్రయిద్దాం, ఆయన వైపు చూద్దాం. వీటన్నిటిని కలిపి ఒకే మాటగా మొర్ర పెడదామన్నా, ఆశ్రయిద్దామన్నా, ఆయన వైపు చూద్దామన్నా, విచారణ చేద్దామన్నా భావన ఏంటి? ఒకటే భావన. ఏంటది చెప్పండి? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇంకేం చేయొద్దు. అపవాది చాలా పనులు చేస్తాడు. అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు, ఇవ్వలేదా? చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా విశ్వాస జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒకటి మిస్ కాకూడదు మనం. అదేంటంటే దేవుని సార్వభౌమాధికారం, రెండవది మానవునికి దేవుడిచ్చిన స్వేచ్ఛ. ఈ రెండు మర్చిపోకూడదు మీరు. దేవుడు సార్వభౌముడు, ఆయన ఏమైనా చేయగలడు కదండి, చరిత్ర మార్చగలడు. హీ క్యాన్ డూ ఎనీథింగ్. రేపగలడు, మాపగలడు, అణచగలడు, కనికరపడేలా చేయగలడు, కఠినపడేలా చేయగలడు కదండి. ఫరో కఠినత్వానికి కారణం దేవుడే, ఉన్నది కదా అక్కడ. ఫరో కరిగిపోవడానికి కారణం దేవుడే, ఆయన సార్వభౌమాధికారం. కాబట్టి దేవుని సార్వభౌమాధికారం నీ జీవితంలో, కుటుంబంలో రావాలంటే నువ్వు ఒకే ఒక పని చేయాలి. ఏంటో ఒక పని చెప్పండి? నీకు స్వేచ్ఛ ఉంది, ప్రార్థన చేసే స్వేచ్ఛ ఉంది, ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళే స్వేచ్ఛ కూడా నీకుంది, స్వేచ్ఛ ఉంది. కానీ దావీదు ఏం చేశాడంటే ఆ స్వేచ్ఛలో ప్రార్థన చేయడం అన్నదాన్ని ఎన్నుకున్నాడు. నాకేది జరిగినా నీ అనుమతి ఉంది, నా మీదకి ఎవరు వచ్చినా నువ్వు అనుమతించావు, నన్నెవరు తిట్టినా దానికి నీ ప్రాముఖ్యత ఉంది. కాబట్టి నేను చేయగలిగిన ఒకే ఒక పని ఏంటంటే ప్రార్థన చేయటం. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్. దావీదు గారి విజయ రహస్యం ఏంటంటే బలముంది. వినండి, బలం లేకపోతే మనం ప్రార్థన చేస్తాం కదా. మనం ప్రార్థన చేసేది ఎప్పుడంటే బలం లేకపోతే ప్రార్థన చేస్తాం. బలం ఉంటే ప్రార్థన చేస్తామా చెప్పండి? ఆహా. మన చేతిలో సొమ్ము లేకపోతే ప్రార్థన చేస్తాం, సొమ్ముంటే ప్రార్థన చేయంగా. అందుకనే 23వ కీర్తనలో ఏముందంటే, తీయొద్దులేండి, కృపాక్షేమములే. చెప్పండి, క్షేమముగా ఉన్నప్పుడు కూడా నాకేం కావాలి? కృప కావాలి. కష్టంలోనే కాదు, కృప. కాబట్టి దావీదు అనుభవం ఏంటంటే కన్నీళ్ళల్లో ఉన్న కృప కోసం వెతికేవాడు, సమృద్ధిలో ఉన్న కృప కోసం వెతికేవాడు. దాన్ని ఆశ్రయించడం, కృపాసనం ఎదుగు చేరుదాం అన్న మాట ఉంది కదా. మన జీవితంలో ఏం జరిగినా మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే కృపాసనము యొద్దకు చేరటం. 34వ కీర్తనలో అవే మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, రక్షించబడిన ఇన్ని సంవత్సరాల్లో
ఆయన సార్వభౌమాధికారానికి మనం ఎన్నిసార్లు లోబడ్డాం? ఆయన సార్వభౌమాధికారానికి లోబడితే చాలు. నీ ఫ్రీ విల్ని లేకపోతే నీ స్వేచ్ఛని ఆయనకు బానిసత్వంగా అప్పగించుకుంటే చాలు. 10 మార్గాలు ఉన్నాయి నా ముందు వెళ్ళడానికి. ఏ మార్గంలో నేను వెళ్ళొచ్చు, కానీ నేను ఆయన ఆశ్రయించి ఆయన చెప్పిన మార్గంలోనే వెళతా. అది దావీదు అనుభవం. చాలా ఉన్నాయి. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు కదా సమూయేలు మొదటి గ్రంథంలో. దేవా నేను వెళ్ళమంటావంటే ప్రభు అంటాడు వెళ్ళు అంటాడు. యుద్ధం జరిగి ఓడించిన తర్వాత మళ్ళీ వెంటనే అదే శత్రువు అదే ప్లేస్లో వస్తాడు. మళ్ళీ దావీదు ఏం చేస్తాడు? మరలా అడుగుతాడు, మరలా ప్రార్థింపగా. అప్పుడు దేవుడు అంటాడు వద్దు అంటాడు. వద్దు అంటే ఈ మార్గంలో వద్దు అని అర్థం. వద్దు అని ఇంకొక మార్గంలో చుట్టూ తిరిగి వెళ్ళు అంటాడు కదండి. ఒకవేళ మరలా శత్రువు వస్తే ఏం చేసేవాడు? మరలా ప్రార్థన చేసేవాడు. మరలా శత్రువు వస్తే ఏం చేసేవాడు? మరలా ప్రార్థన చేసేవాడు. దావీదు సీక్రెట్ అది. బలహీనతల్లో ప్రార్థన చేశాడు. చుట్టూ బలం ఆవరించినప్పుడు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దట్ ఈస్ హిస్ సీక్రెట్. ఈ సీక్రెట్లో 5 అనుభవాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు అనుభవాన్ని మురిసిపోయి ఇదే కీర్తనని, ఇదే అనుభవాన్ని యేసు ప్రభు అనుభవాలు కూడా ఇక్కడే చెప్పాడు కదా. ప్రవర్తన ఆరాధనలో చూసుకున్నాం. ఆయన ఎముకలో ఒకటి విరిగిపోదు యేసు ప్రభు అనుభవం కదండి. ఇదే సంగతుల్ని పేతురు శ్రమల్లో ఉన్న వారికి జ్ఞాపకం చేస్తూ మొదటి పేతురు పత్రికలో యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ దించాడు. అక్కడికి వెళ్దాం చూడండి. 1 Peter chapter 3 1 Peter chapter 3 verse 10. సేమ్ వర్డ్స్. అది మనం చదువుకోలేదు కదా. ఒకసారి 22లో 34 ఒకసారి చదువుకుని అడుగుద్దాం. అవి అక్కడ ఉన్న సంగతి మనకు అర్థమవుతుంది. 34వ కీర్తనలో ఆ మాటలు చదువుకున్నాం. 12వ వచనం నుంచి చదువుదాం. 12వ వచనం. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకున్న తన నాలుకను, కపటమైన మాటలు పలుకున్న నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానం వెదికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి ప్రార్థనలకు ఒగ్గి ఉన్నది. ఇది ఎవరి అనుభవం? ఇది ఎవరి అనుభవం? దావీదు అనుభవం. ఇది 5 మాటలు చెప్పాడు. నాకు కలిసి చూస్తారా? మీకు అర్థమవుతాడు చెప్తా. 4 మాటలు ఉన్నాయి అక్కడ. అవేంటంటే, మంచి దినాలు చూడకూరు అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే కపటపు మాటలు చెప్పకుండా పెదాలను కాచుకోవాలి. నంబర్ 1. దానికి నేను పెట్టే పేరేంటంటే అర్థం కావడం కోసం, కీడు చేయొద్దు మాటల ద్వారా పెదాలు కాచుకోండి. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే అక్కడే ఉంది, ప్రతి కీడు చేయొద్దు. దావీదు కీడు చేయలేదు సౌలుకి. రెండవది, ప్రతి కీడు కూడా చేయలేదు కదా. రెండవది. మూడవది, కీడు చేసిన వారికి ఏం చేయమన్నాడు? మేలు చేయండి. 3వ స్టెప్. 4వ స్టెప్ ఏంటంటే సమాధానమును వెదికి వెంటాడండి. ఈ 4 అనుభవాలు ఎవరి అనుభవాలు? దావీదు అనుభవాలు. కీడు చేయడు. కారణం ఏంటో తెలుసా మీకు? ఆయన ఆయుధం ఏంటి? చెప్పే కదా, ఆయుధం ఒకటే. ఏంటి ఆయుధం? ప్రార్థన చేయటమే. ఒకవేళ కీడు చేశాడా, ఆశ్రయిస్తాడు, క్షమాపణ అడుగుతాడు. ప్రతి కీడు చేయడు. కారణం ఏంటంటే దేవుని ఆశ్రయిస్తాడు కాబట్టి. కీడు చేసిన వారికి మేలు చేస్తాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్తాడు కాబట్టి. సమాధానం వెతికి వెంటాడతాడు. ఒకవేళ మేలు చేసినా లోబడకపోతే. ఎంతవరకు? దొరికే వరకు. సౌలు జీవితంలో జరిగింది అదే దావీదు అనుభవంలో. ఇవి రాసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు శ్రమలలో ఉన్న చెదిరిపోయిన వారికి, నీరో చక్రవర్తి కాలంలో కదండి, సింహాల చేత చీల్చబడుతున్న వారికి, అగ్ని చేత కాల్చబడుతున్న వారికి ఇవే మాటలు జ్ఞాపకం చేశాడు ఆత్మదేవుడు. 3:10 చదవండి. ఇప్పుడు సేమ్ వర్డ్స్ ఉంటాయి అక్కడ. 3:10 చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు
చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతి మీద మందును, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా. సేమ్ వర్డ్స్. పరిశుద్ధాత్మ దేవుడు అవే సంగతుల్ని యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ మెన్షన్ చేశాడు. ఇది దావీదు అనుభవం. ఇప్పుడు శ్రమంలో ఉన్నారు వాళ్ళు, కీడులో గుండా వెళుతున్నాడు, మరణంలో గుండా వెళుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే, బాబు మీరు కూడా ఏం చేయాలంటే దావీదు చేసిందే చేయండి. ఇది చెప్పే ముందు ఇంకొక మాట 2వ అధ్యాయంలో ఇవే మాటలు ఉంటాయి. మరలా 2వ అధ్యాయం 20, 21, 22 ఎవరున్నారు చూడండి. 20 నుంచి నేను చదువుతున్నా. 2:20. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఆ తర్వాత అందరూ చదవండి. ఎందుకు పిలువబడితిరి? మేలు చేసి బాధపడటానికి క్రైస్తవుడు పిలువబడ్డాడు. నా కలిసి చూస్తారు ఒకసారి. ఎందుకు మా ఇంట్లో శ్రమలు వస్తున్నాయి నువ్వు అడిగితే జవాబేంటి చెప్పండి? అందుకు నువ్వు చెప్పరేంటి? పిలువబడ్డావు. ఎందుకు మా ఇంట్లో వాళ్ళు నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అందుకు నువ్వు పిలువబడ్డావు. ఎందుకు నా ఇంటి పక్క వాళ్ళు నా మీద నేరారోపణ చేస్తున్నారు? అందుకు నువ్వు పిలువబడ్డావు. దట్ ఈజ్ అవర్ కాలింగ్. తెలీదు మనకి. మనం పిలువబడింది మేలు చేసి బాధపరచబడ్డానికి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం మనం. కానీ బయట ఉన్న సువార్త ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆశీర్వాదం 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 కదా. బయట చుట్టుపక్కల చర్చిలన్నీ ఖాళీలు అయిపోతున్నాయి కదా. దేనికోసం? ఆశీర్వాదం కోసం. గుడ్ న్యూస్ మీకు చెప్పనా, మనం పిలువబడింది శ్రమల కొరకు పిలువబడ్డాం. అయితే వినండి, కంప్లీట్ ట్రూత్ చెప్తా మీకు. 3వ అధ్యాయం 9వ వచనం చదవండి, మీకు అర్థమవుద్ది. బ్యాలెన్స్ ట్రూత్. ఆశీర్వాదానికి వారసులగుట మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడును దోషను ప్రతి చేయక దీవించండి. అసలు మనం పిలువబడింది ఎందుకు? ఇక్కడ ఆశీర్వాదానికి వారసులు మోటానికి పిలువబడ్డాం. పై వచనంలో ఎందుకు పిలువబడ్డాం? మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డాం. ఈ 2 వచనాల దగ్గరికి పెట్టండి. ఈ 2 వచనాల దగ్గర పెట్టండి. ఆశీర్వాదం ఎప్పుడు అంటే మనము మేలు చేసి కీడు అనుభవిస్తా ఉన్నప్పుడు ఆ కీడు తర్వాత వచ్చేది నిజమైన ఆశీర్వాదం. దానికి 4 సూత్రాలు ఉన్నాయి. అది దావీదు అనుభవించిందే. ఇక్కడ యేసు ప్రభు కూడా అదే అనుభవంలో వెళ్ళాడు. చూద్దాం, చూడండి 21 చదువుదాం. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మన మాదిరి ఎవరు? చెప్పండి చెప్పండి, మన మాదిరి ఎవరు? ఈ రోజుల్లో మాదిరి చాలా మందికి ఎవరు చెప్పండి? యూట్యూబ్లో వాక్యం చెప్పే వాళ్ళందరూ మాదిరే కదా. ఒక ఆయన 10,000 సంఘాలు ఏమో కట్టాడు. పేరు చెప్పనులే. దైవజనులు వాళ్ళ దైవత్వాన్ని గురించి, వాళ్ళ సేవ గురించి నేను మాట్లాడలే. డిబేట్ జరుగుతూ ఉంది, పబ్లిక్ డిబేట్ జరుగుతూ ఉంది. సిలువ బొట్టు పెట్టుకోవాలి అన్నది వాళ్ళ నినాదం. సిలువ బొట్టు. క్రైస్తవులు సిలువను ఏం చేయొచ్చు? బొట్టులాగా పెట్టుకోవచ్చు. పెద్ద గొడవైంది గత 2-3 సంవత్సరాల క్రితం. పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు ఆర్టీఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక డిబేట్ నిర్వహించారు, వాళ్ళకి వీళ్ళకి. అప్పుడు ఆ పెద్ద పాస్టర్ గారు 2 తీసుకుని వచ్చారు డిబేట్లో. పెద్ద పాస్టర్ గారు 2 వాళ్ళ శిష్యులు అన్నమాట. వాళ్ళు ఉన్న శిష్యులు ప్రముఖులు వాళ్ళిద్దరు. వీళ్ళు ఒక 3 కూర్చున్నారు. ప్రశ్నలు అడుగుతా ఉంటే ఈ 2 ఏం చెప్తున్నారు తెలుసా? పెద్ద పాస్టర్ గారి పక్కన, ఏమండి బైబిల్ గురించి మాకేం తెలియదండి, మా అయ్యగారు ఏం చెబితే అదేనండి అన్నారు. అర్థమైందా మీరు వాళ్ళు ఎలా పెరిగారో? బైబిల్లో ఏముందో మాకు తెలీదు, మా అయ్యగారు ఏం చెప్పారు, సిలువ పెట్టుకో, అదే మేము కూడా అదే అంటాం. మా అయ్యగారు ఏమంటే అది, బైబిల్తో మాకు సంబంధం లేదు. మీకు అర్థమైందా ఇప్పుడు? వాళ్ళకి మాదిరి ఎవరు? అయ్యగారి వాళ్ళ మాదిరి. అర్థమవుతా ఉందా? కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీకు మాదిరి యేసు ప్రభు ఉన్నాడు. వినండి జాగ్రత్తగా. నేను ఏ సంఘమునైతే నేను కాస్తా ఉన్నానో
ఆ సంఘమును నా బాధ్యత ఏంటంటే నా వైపు తిప్పుకోవడం కాదు సుమా. చెప్పండి, ఎవరి వైపు? ఆయన వైపు. నా ముఖం కనబడకూడదు, నా మాటలు కాదు, ఆయన ముఖం కనబడాలి. ఆయన ఒక పెద్ద ఆర్ట్ వేశారు, మంచి ఆర్ట్ వేశారు. ఆ ఆర్ట్ ఎలాగుందంటే, ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది దాని మీద రాశాడు. అది చీకట్లో ఉంది, అది కనబడాలంటే ట్యాగ్ చేయాలి కదండి. జాగ్రత్తగా వింటున్నారా? ఆ సీన్ ఇలాగుంది, ఆ రాత అక్కడ ఉంది, ట్యార్చి పట్టుకున్నాడు, ట్యార్చి వెలుగుతూ ఉంది, ఆ మాటలు కనబడతా ఉంది, చెయ్యి మాత్రమే కనబడతా ఉంది. చెయ్యి మాత్రమే కనబడుతుంది, రాత్రి మాత్రమే ఈ వెలుగులో కనబడతా ఉంది. ఆ చెయ్యి ఎవరికి తెలియదు. అడిగడి, ఆ చెయ్యి ఎవరికి తెలియదు. నా చెయ్యి కనపడాలి కానీ నా ముఖం కనబడకూడదు అనుకున్నాడేమో. నేను రాసింది కనబడాలి కానీ కదండి, కదా, నా కాళ్ళు లేకపోతే నా ఆకారం కనబడ అనుకున్నాడేమో కదండి. చెయ్యి మాత్రం కనబడుతుంది. అది ఎందుకు కనబడుతుంది? ట్యార్చి పట్టుకోవాలి కాబట్టి. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ మాదిరి ఎవరు? ప్రభు. ఇక్కడ కూడా యేసు ప్రభు అడుగుజాడలే ఉన్నాయి, కాళ్ళే ఉన్నాయి ఇక్కడ కదండి, అడుగుజాడలే ఉన్నాయి. ఆయన చేసినదే ఉంది, ఆయన ముఖం లేదు ఇక్కడ. ఈ రోజున చాలా మంది దైవ సేవకులకి ఒక పెద్ద తప్పనేంటి చెప్పండి? మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు పాంప్లెట్ వేస్తారా? అయ్యిరా పాంప్లెట్లో ముగ్గురు పాంప్లెట్లు కనుక కింద ఎవరి పేరన్నా వేసిరంటే అయిపోయాడు ఆయన. ముగ్గురు ఆయనలో చిన్నది కనుక ఎవరైనా వేసిరండి ఇంకా ఆయన ముఖం మాడిపోయిందే. కారణం నేను చెప్పేది అర్థం, వాళ్ళు నేను విమర్శించట్లేదు, వాళ్ళ అవగాహన అది. కానీ ఇక్కడ అంటున్నాడు, మీరు పిలువబడింది ఎందుకంటే మీరు కనబడటానికి కాదు, ప్రభువును చూపించటానికి. మీరు కనుమరుగైన పైన పర్లేదు, సత్యం నిలబడాలి. సత్యమునకు స్తంభం కదండి. దావీదు కనబడలా. యేసు ప్రభు అంటున్నాడు, మీకు మాదిరి ఉంచిపోయాను నేను. ఆ మాదిరిలో 4 మాటలు ఉన్నాయి. ఇందాక మాటలే చూద్దాం, అది కూడా చూడండి. ఏంటి ఆ మాటలు? 4 మాటలు చూడండి. 1:22, ఆయన పాపము చేయలేదు. నంబర్ 1, ఆయన నోటను ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి ఏం చేయలేదు? బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను రావణ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పితిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు. ఈ 4 మాటలే ఉన్నాయా దీంట్లో? కీడు చేయలేదు ఉందా అక్కడ? కీడు చేయలా. 2వ మాట, ప్రతి కీడు చేయలా ఉందా అక్కడ? ఉన్నాయా లేవు అక్కడ? దూషింపబడి బదులు. తర్వాత 2వ మాట, కీడు చేసిన వారికి మేలు చేశాడు ఉందా అక్కడ? మన పాపంలో ఆయన రాను మీద మోసుకొని వెళ్ళాడు అని కదండి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. సమాధానం వెతికి వెంటాడన్న మాట ఉందా అక్కడ? మనము గొర్రెల వలె దారి తప్పిపోతాము, కానీ ఆయన వెతకగా 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 ఇప్పుడు మనం ఆయన వైపు మళ్ళాం. 4 మాటలు ఉన్నాయా లేవా? చెప్పండి. ఉన్నాయి. ఈ 4 పనుల్లో యేసు ప్రభు చేసిన ఒక పని హైలైట్ చేయబడింది. ఒక పని హైలైట్ చేయబడింది. ఏంటి ఆ పని? దూషించలా, బదులు దూషింపలా, న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అదే మన అంశం. అప్పగించుకోవటమే అంశం, ప్రార్థన చేయటమే అంశం. ఇది మీకు అర్థం కావాలంటే 53వ యెషయా గ్రంథంలో చివరి మాట ఏముంది ఒకసారి తీసి చూడండి. మనందరూ తెలిసిందే, తిరుగుబాటు చేయు వారిని గురించి ఆయన 53 చివరి మాట. ఆగండి, అదే మాట, చివరి మాట. 53వ అధ్యాయం అంతా ఆయన పొందిన శ్రమ, కీడు కదండి. ఆయన చేసిన ఒకే ఒక పని ఏంటి చెప్పమ్మా? ఒకే ఒక పని ఏంటి? విజ్ఞాపన చేశాడు. దావీదు చేసిన ఒకే ఒక పని ఏంటి? విజ్ఞాపన చేశాడు. నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి చెప్పండి? విజ్ఞాపన. శత్రువుని చేయనివ్వండి, కీడు విత్తనివ్వండి. ఆయనను ఆశ్రయించు వారికి, ఇందాక మనం 34 కీర్తనలు చదువుకున్నాం, ఆయన ఆశ్రయించు వారికి, ఆయన ముఖం చూసిన వారికి. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడ ఫెయిల్ అయిపోయిందంటే, కీడు చేస్తున్నారు,
ఆశ్రయించని కారణాన్ని బట్టి నేను కీడు చేసిన సంగతి కూడా వాళ్ళకి తెలియట్లా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? ఎవని మీద విరోధ భావం కలిగిన జ్ఞాపకం వచ్చిన ఎడల అర్పణ ఏం చేయమన్నాడు చెప్పండి? విడిచిపెట్టండి. అంటే నువ్వు కీడు చేసి వచ్చావు, సమాధాన పడకుండా పాత్రలో చేయి వేయకండి అన్నాడు కదండి. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? ఎంతమందికి అవగాహన ఉంది? సమాధానం లేకుండా అర్పణలో మనం చెయ్యి వేయకూడదన్న సంగతి ఎంతమంది? ఒకవేళ అలా చేస్తే రోగులు అవుతారు, చనిపోతారు. ఆ మాట రోగులు ఎంతమందికి ఉంది? నిద్రిస్తారు ఎంతమందికి తెలిసి? ఈరోజు 95% ఆఫ్ క్రిస్టియన్స్కి సంగతి తెలీదు. ఆచారం అయిపోయింది. రావడం కదండి, ఆ పాలు పువ్వులు పొందడం, వెళ్ళడం ఆచారం అయిపోయింది. ఆచారం కాదు, అది అనుభవం. కానీ ప్రభు కోరేది ఏంటంటే, నేను కీడు చేయలా, నేను ప్రతి కీడు చేయలా, కీడు చేసిన వారికి మేలు చేశా, సమాధానం వెతికి వెంటాడా, అందుకు నువ్వు రక్షించబడ్డావు. నీ రక్షణ వెనక ఈ 4 కార్యక్రమాలనే కదండి. కార్యాలనే లేవా? ఆయన కీడు చేయాల, మనం కీడు చేశాం. మనం చేసిన కీడేంటి? యేసు ప్రభువుకు మనం చేసిన కీడేంటి? సిలువ. అవునా కదా? సిలువకి మించిన కీడు ఉందా? లేదు. ఆయన ఏం చేశాడు? సిలువలో కీడును తీసుకొని సిలువలో కీడుని ఎలా మలిచాడు చెప్పండి? మేలుగా మలచాడు. మేలును మళ్ళీ ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? కీడు చేసిన వాళ్ళకే ఇచ్చాడు. ఆయన అడుగులు అవి. అయినా మనం లోబడ్డామా? లే. సమాధానాన్ని వెతికాడు. నన్ను అయితే 23 సంవత్సరాలు వెతికాడు. నన్ను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండే, చాపలేసేది నేనే, మైకి పెట్టేది నేనే, పాటలు పాడేది నేనే, డ్రమ్ కొట్టేది నేనే. 23 సంవత్సరాలు వెతికాడు. 23 సంవత్సరంలో పట్టుకున్నాడు. అధ్యక్షుని వైపుకు మళ్ళడానికి సహాయం చేశాడు. మళ్ళిన తర్వాత ఇప్పుడు అధ్యక్షుడు ఏమంటున్నాడంటే, ఒరే బాబు, నువ్వు బుద్ధి పుట్టినట్టు జీవించొద్దు, అధ్యక్షుడినైనా నా వైపు చూడు, నేనేం చేసిన అదే చెయ్యి, నేనేం చేసిన అదే చెయ్యి. దావీదు ఏం చేశాడు? అదే చెయ్యి. దావీదు చేసిన దానికి యేసు ప్రభు చేసిన దానికి ఒక్క తేడా ఉంది, మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, దావీదు ఎంత కీర్తన రాసి కీడు చేసే వాళ్ళకి మేలు చేయమన్నాడు, సమాధానం వెతికి వెంటాడమన్నాడు. కానీ చనిపోయే ముందు షిమ్మిని గురించి ఏం చెప్పాడు? జాగ్రత్త, అతను వదిలిపెట్టబాక చెప్పాడా చెప్పలేదా? పగ తీర్చుకో అని చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. కానీ అంగీకరించబడ్డాడు. కారణం అది పాత నిబంధన, కంటికి కన్ను పంటికి పన్ను. కానీ యేసు ప్రభు వాళ్ళు అనలేదు కదండి. శపించు వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. శత్రువుని ఏం చేయమన్నాడు? ప్రేమించండి. ఈ అడుగుల్లో మనం అడుగులు వేయగలిగితే, ఒకటే చెప్తున్నా, ఆశ్రయిస్తే చాలు. అవమానం రెండవ మాట, ఆశ్రయం మూడవ మాట, ఆశీర్వాదం. అవమానం లేకుండా ఆశీర్వాదం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అవమానం ఉండాల్సిందే, సంఘంలో అవమానం పెట్టేవాళ్ళు ఉండాల్సిందే, మనం ఉద్యోగం చేసే స్థలంలో అవమానపరిచే వాళ్ళు ఉండాల్సిందే. ఎందుకు చెప్పండి? ఎందుకు అవమానపరిచేవారు? ఎందుకు చెప్పండి? దేవుణ్ణి ఆశ్రయించడానికి. ఇంకొక మాట మీకు చెప్పనా? దావీదు దేవుణ్ణి అంత ఆశ్రయించడానికి కారణం ఎవరు చెప్పండి? సౌలే. శ్రమలు ఎంత ఎక్కువైతే ప్రార్థన అంత ఎక్కువైంది. సౌలు లేకపోతే అంత ప్రార్థన లేదు. సౌలు ద్వారా దావీదుకి మేలా కీడా చెప్పండి? మేలే. యేసేపుకు అన్నల ద్వారా మేలా కీడా? మేలే. సార్వభౌమాధికారానికి అప్పగించుకుంటేనే ఇది సాధ్యం. నాకు బలం ఉంది కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, నన్నంటావా, నేనేంటి కుదరదు. క్రైస్తవ్యంలో దావీదు అలా చేస్తే వచ్చేవాడు కాదు, సౌలు అలా చేశాడు కదండి. కడుది కలసం ప్రభు కోరేది ఏంటంటే, అపవాది చేయాల్సితే చేయనివ్వండి. అపవాది ఇదే పేతురు పత్రికలో అపవాది ద్వారా ఇంట్లో అపవాది ఏం చేశాడంటే భర్తను అమ్ముకోలా. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. 1 పీటర్ చాప్టర్ 3 చూడండి. చాప్టర్ 3, అటువలే స్త్రీలారా, అటువలే అంటే పైన క్రీస్తు వలే కదూ. స్త్రీలారా మీ మాదిరి ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఏం చేశాడు?
ఆశ్రయించాడు కదా, కీడు చేయాల, ప్రతి కీడు చేయాల, కీడు చేసిన వాళ్ళకి మేలు చేశాడు, సమాధానం వెతికి వెంట అటువలే మీరు కూడా ఏం చేయాలి? చదవండి ఇప్పుడు. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యలు నడవల వలన ఏం చేయవచ్చును? రాబట్టవచ్చును. నాకు వెళ్ళి చూస్తారా? లుక్ ఎట్ మీ. కొంతమందికి సంఘం అంటే భలే అసహ్యం, సంఘములో వ్యక్తులంటే భలే అసహ్యం. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఏంటి కారణం? మన ఇళ్లలో కొంతమంది మందిరానికి రారు. మందిరం అంటే అసహ్యం వాళ్ళకి. కారణం ఏంటి చెప్పండి? అసహ్యం ఎందుకంటే అవివేకంలో కొంత ఉంది, కొంత వాస్తవం కూడా ఉంది. కారణం ఏంటంటే ఈ మందిరానికి వెళ్ళేవాళ్ళు, మా ఇంట్లో ఉన్నవాళ్ళు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తారు, కానీ ఇంట్లో నేను మందిరానికి వెళ్లకుండా నేను ఏం మాట్లాడుతున్నా నాకంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను అర్థమైనా మీకు ఇప్పుడు? నేను అర్థమైనమ్మా? నేను మందిరానికి వెళ్ళను, సీరియల్ చూసుకుంటా కూర్చుంటా. నా భార్య మందిరానికి వెళ్ళిద్ది, బైబిల్ పట్టుకుంటుంది, ఆరాధన చేసిద్ది, సీరియల్తో పాటు సినిమాలు కూడా చూసిద్ది. అందుకని వాళ్ళకి మందిరం మీద ఒక రకమైన అసహ్యం, దేవుని మాటలు వినటం అసహ్యం, దేవుని సన్నిధి వాళ్ళకి అసహ్యం. అలా చేసింది ఎవరు? అయితే 3వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది, లేకపోతే ఒక పురుషుడు ఉన్నాడు. ఈ స్త్రీ మందిరానికి రమ్మని భర్తను పిలవదు, ఎందుకంటే ఆయన రాడు, కొడతాడు అవసరమైతే. ఇంకొక మాట అంటాడు, నువ్వు కూడా వెళ్ళొద్దు అంటాడు. ఈమెకు ఒక ఆయుధం ఉంది. ఏంటి ఆయుధం? ఆయుధం ఒక్కటే. ఏంటది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. వినండి జాగ్రత్తగా. ప్రార్థించి ప్రార్థించి కన్నీరు గార్చి మీకు అర్థమవుతాడు చెప్పనా? చాలా చరిత్రలు ఉన్నాయండి. ఈ స్త్రీ సంఘానికి వెళ్ళాలని ఆశ ఉంది, భర్త పోతే కొడుతున్నాడు. ఒక స్త్రీ గురించిన సంఘటన చెప్తాను మీకు. చదువుకోలామే, రీసెంట్గా విన్నా నేను. అన్యుల్లో నుంచి రక్షించబడింది, మందిరానికి వెళ్ళటానికి ఇంట్లో వాళ్ళు ఇష్టపడలేదు. అందుకని ఆదివారం ఆమె ఏం చేసిందంటే పనికి వెళ్తున్నట్లు వెళ్ళి, పనికి వెళ్ళిన తర్వాత అక్కడ యజమానుడిని బతిమలాడి కాళ్ళు చేతులు పట్టుకొని, అయ్యా మధ్యాహ్నం దాకా నాకు సెలవు అయ్యా, నేను సగం జీతమే తీసుకుంటాను, మళ్ళీ మధ్యాహ్నం వస్తాను, నేను ప్రార్థనకి వెళ్ళాలని చెప్పేసి ఆమెను బ్రతిమలాడి దాదాపు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నాకు తెలియదు డిస్టెన్స్, అక్కడికి వెళ్ళి నడుచుకుంటా వెళ్ళి ఈ బట్టలు విప్పి అక్కడ ఒక జత పెట్టుకుంటుందట మందిరంలో. ఆ బట్టలు వేసుకొని ఆరాధన చేసి అన్నం తింటే ఆలస్యం అవుద్దని మరలా బట్టలు మార్చుకొని పరుగున వచ్చి పని చేసుకొని ఇంటికి వెళ్ళేదట. అలా ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే 3 సంవత్సరాలు జరిగిందట. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల తర్వాత చిన్నగా ఇంట్లో వాళ్ళు ఈమె ప్రవర్తన చూసిన తర్వాత నమ్మకం కలిగింది. నమ్మకం కలిగి సరే నువ్వు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకొని పర్మిషన్ ఇచ్చారట. ఏమేం చేసింది? ప్రార్థన చేసుకుంటా పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ జ్వరం వచ్చింది పిల్లోడికి, అమ్మ మీరేమనుకోకపోతే నేను ప్రార్థన చేస్తా, దేవుడు మహిమ కలిగినోడు, మీరు చెయ్యమంటే నేను ప్రార్థన చేస్తాను చెప్తే ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన చేసేది, పిల్లోడికి స్వస్థ వచ్చేది. మీకు కదండి యేసు ప్రభు మీద నమ్మకం కలిగేది వాళ్ళకి. అలా ఏం చేసిందంటే అలా చేస్తుంటుండగా కొన్ని సంవత్సరాలకి 5 తీర్మానం చేశారట, అందరి స్త్రీలే. ఈ 5 రోజు సాయంత్రం ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారుగా, రోజు సాయంత్రం ఇంట్లో ప్రేయర్ పెట్టుకునేవాళ్ళు. ఆ ప్రేయర్లో వాళ్ళు చేసే పని ఏంటంటే ఒక కీర్తన, వచ్చిన కీర్తన ఒకటి పాడుకునేవాళ్ళు. పాడుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో 6వ తరగతి చదువుకున్న ఒక పిల్లోడు ఉండేవాడు. వాడి చేత బైబిల్లో ఒక అధ్యాయం, కీర్తనలో ఒక అధ్యాయం చదివించుకునేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇది కార్యక్రమం. రోజు కూడుకునేవాళ్ళు, ఒక పాట ఒక అధ్యాయం చదవడం, ఎక్స్ప్లెనేషన్ ఏముండదు. ఈలోపు వాడు 10th క్లాస్కి వచ్చాడట. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళ అమ్మకు భయం వేసిందట, వీడు 10th పాస్ అయ్యి బయటకు వెళ్తే మాకు బైబిల్ ఎవరు చదువుతాడు అని బాధేసి కన్నీళ్లతో ప్రార్థన చేసిందట. ఓ దేవా, వీడు 10వ తరగతి తప్పితాడు చేయాలని. ఆశ్చర్యం, 10వ తరగతి తప్పాడట. ఈలోపు మనకి ప్రేమ ఎక్కువ కదా పాస్టర్లకి. ఇంకొక పాస్టర్ వచ్చి, ఏమమ్మా వీడు 3 సబ్జెక్టులు తప్పాడు, నేను తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకొని ట్యూషన్ చెప్పిస్తాను, ఈయన తీసుకుపోయిందంట. ఆమెకి ఏడుపు ఎక్కువైంది.
మళ్ళీ ప్రార్థన చేసిందట, ప్రభు అయినా తప్పితాడు సహాయం చేయమని. ఈసారి ప్రార్థన చేస్తే ఒక సబ్జెక్ట్ పోయిందంట. ఇది అంతెందుకని చెప్పేసి ఆ పాస్టర్ గారికి చెప్పినారు, సార్ నేనే ప్రార్థన చేస్తున్నా మా కొడుకు తప్పాలని, ఎందుకంటే వాడు ఇక్కడి నుంచి వెళ్తే మాకు వాక్యం చదివేవాళ్ళు లేరు. ఆ తర్వాత 10th అయిపోయింది, చిన్నగా వాడు ప్రభు నమ్ముకున్నాడట. ప్రభు నమ్ముకున్న తర్వాత వినండి, చిన్నగా సేవ చేయడం ప్రారంభించారు. అక్కడ చిన్నగా సంఘం కట్టబడింది. ఇప్పుడు పెద్ద సంఘం, ఆ సంఘంలో ఇతని సేవకుడు. అర్థమైందా? ఇంట్లో వాళ్ళు స్త్రీ ప్రవర్తన చూశారు కానీ వాళ్ళకు వాక్యం తెలియదు, ఆమెలో వాక్యం ఉంది. ఊరిలో వాళ్ళు అన్యులు, ఆ సంఘం అంతా అన్యులేనట్టు, ఇప్పుడు కూడా అన్యులేనట్టు సంఘం అంతా. హృదయకాల్సిన ప్రభు కోరిది ఏంటంటే, మీ ఇంట్లో వాక్యం మీద విరక్తి కలిగిన వాళ్ళు ఉన్నారా? మీలో వాక్యం చూపించండి. ఆ భర్తకి వాక్యం అంటే అసహ్యం, కానీ భార్యలో ఏముంది? పవిత్ర ప్రవర్తనతో కూడిన పవిత్ర ప్రవర్తన ఎక్కడి నుంచి? వాక్యం ఉంది కదండి. నన్ను ఇలా చెప్పనివ్వండి, వాక్యాన్ని చూస్తే ఉండలేడు భార్యను చూడకుండా. చెప్పండి, భార్యను చూడకుండా ఉండలేడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. రే నీ క్రీస్తు వద్దు అంటాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాడు. కూర అంతా వండుకుంటాడు, ఉప్పు లేకపోతే రుచి లేదురా అంటాడు కదండి. ఈ రోజున క్రైస్తవులు లేకపోతే కదా చంపుతున్నారు, కానీ మనం లేకపోతే వాళ్ళు ఉండలేరు. చాలా ప్రియులు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆశ్రయించండి. రెండవది, మీరు కీడు చేశారా ఒకవేళ ఆశ్రయించండి. వాళ్ళు కీడు చేస్తున్నారా? ప్రతి కీడు చేయకుండా ఆశ్రయించండి. మూడవది, కీడు చేసే వారికి ఏం చేయండి? మేలు చేయండి. ఎప్పుడు సాధ్యం? ఆశ్రయిస్తే. ఆయన చెప్తాడు, నేను చేసే కదా నీకు మేలు, నేను నీ మేలు చేసే కదా నువ్వు కూడా చేయమంటాడు. ఇది దావీదు పాత నిబంధనలో ఒక అనుభవం అయితే, పరిపూర్ణ అనుభవం కొత్త నిబంధనలో మన ప్రియరక్షకుడు. సమాధానమును వెతుకు, వెంటాడు. ఎంతకాలం? అధ్యక్షుని వైపు తిరిగే వరకు వెంటాడు. ప్రేమ మరణమంతా బలమైంది. 4 సువార్తలు ఉన్నాయి. నీ జీవితం 5వ సువార్త కాదు, నీ జీవితం 5వ సువార్త. నీ ఇంట్లో వాళ్ళకి 4 సువార్తలు తెలియదు, 4 సువార్తలు కలిపిన 5వ సువార్త నీ జీవితం తెలిస్తే చాలు. ఈ స్త్రీ చేసిన పని కూడా అక్కడే ఉంచండి. 3వ అధ్యాయంలో ఈ స్త్రీ చేసిన పని కూడా ఉంది అక్కడ. 5వ వచనం చదవండి, 3:5. అటువలే పూర్వము దేవుని ఆ లిస్టులో శారా ఉంది. నాకు వెళ్ళి చూడండి. ఆగండి. శారా పూర్వమున్న పరిశుద్ధ స్త్రీలు కూడా అలంకరించుకున్నారు, ఆశ్రయించి కదూ. దావీదైన ఆశ్రయమే, యేసు ప్రభు అయిన ఆశ్రయమే, స్త్రీ అయిన ఆశ్రయమే, పరిశుద్ధ స్త్రీలైన ఆశ్రయం నువ్వైనా ఆశ్రయించడమే కదండి. ఆశ్రయించారు వాళ్ళు. శారా ఉంది. శారా గురించి కూడా కొన్ని మాటలు చెప్తా. శారాకు మహాశ్రమ ఒక సమయంలో వచ్చింది. ఎప్పుడు చెప్పండి? ఆ శ్రమ ఏ స్త్రీకి ఎప్పుడు రాకూడదు. ఎప్పుడు? ఐగుప్తుకు వెళ్ళి నీ వలన నాకు మేలు కలుగునట్లు, నన్ను చంపుతారు కదా, నేను చావకుండా ఉండాలంటే నీ వలన నాకు మేలు కలగాలి అన్నా అని చెప్పంటాడు చూడండి. అది హారిబుల్ థింగ్. భార్యని ఇంకొకళ్ళకి అప్పగించడం అనే ప్రాసెస్ కదండి, అది హారిబుల్ థింగ్. శారా ఏం చేసింది? ఆడుంది కదా, దేవుని ఆశ్రయించింది. భర్తను ఆశ్రయిస్తే గొడవయ్యేదే, అవునా కాదా? భర్తను ఆశ్రయిస్తే గొడవయ్యేదే. దేవుని ఆశ్రయించింది. దేవుడు ఎవరితో యుద్ధం చేశాడు? రాజుతో యుద్ధం చేశాడు కాదు, నిద్ర పట్టకుండా చేశాడు కాదు, వణికిచ్చాడు కాదు. మొన్న ఒక ఆయన వాక్యం చదువుతా ఒక మంచి మాట చెప్పాడు, బాగా అనిపించింది నాకు. అదే, దేవుడు నీతో మాట్లాడలేదని నువ్వు ఏడుస్తున్నావు కదా, అయ్యా మౌనంగా ఉన్నావు, నాతో మాట్లాడాయని మౌనంగా ఉంటున్నావు. ఆయన అన్నాడు, నీతో మాట్లాడలేదంటే ఆయన మౌనంగా ఉన్నాడనే కాదు, నీ శత్రువుతో మాట్లాడుతున్నాడు అన్నాడు. నాకు అద్భుతం అనిపించింది ఆ మాట. దేవుడు నీతో మాట్లాడలేదు అంటే నీ శత్రువుతో మాట్లాడుతున్నాడు.
నీ శత్రువుతో కదా, నీ శత్రువుతో దేవుడు మాట్లాడితే కానీ కార్యం జరగదు కదా. శారా ఆశ్రయించగా శత్రువుతో దేవుడు మాట్లాడాడు. గడగడగడ వణికిపోయాడు కదండి. దేవుని ఆశ్రయించటం. అదే నువ్వైతే ఏం చేసేదానివి? ఇదే పని నీకు జరిగితే, పోయిన వారం జరిగింది అనుకో, జరగదులే, జరిగిందాక ఏం చేసేదానివి? వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసేదానివి. అవ్వా పాస్టర్ గారు ఎంత ఘోరం, పాస్టర్ గారు ఏం చేస్తారు? ప్రార్థన చేయమని అందరికీ చెప్పటం తప్పు అంటలేదు నేను. అసలు ఈ సంగతి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి మనకు తెలిసింది దావీదు అబ్రహాం విషయంలో కదండి. ఆత్మదేవుడు రాయించాడు కాబట్టి తెలిసింది, కానీ శారా చెప్పింది కాబట్టి శారా ఎవరికి చెప్పలా? ఎవరికి చెప్పాల? ఎవరికి చెప్పింది? అందుకు వాళ్ళు పరిశుద్ధ స్త్రీలు అయ్యారు. మనకి చిన్న గాయం అయితే దానికి 100 కలిపి భర్తకు చెబుతాం కదా. పరిశుద్ధ స్త్రీలు అలా చేయరు. ఈ సంగతి జరిగిందని అబ్రహాం కూడా తెలియదేమో కదూ. అబ్రహాం బయట కూర్చొని ఏడుస్తూ ఉంటే శారా వచ్చి భుజం మీద చేయొచ్చు ఒక మాట అంది. ఏంటన్నమాట? అయినా నువ్వు నా యజమానుడివి అంది. అక్కడ ఆ మాట రాయబడింది కదా. నువ్వు నన్ను ప్రేమించినప్పుడే యజమానుడు కాదు, నువ్వు నన్ను ద్వేషించినా నువ్వెవరివి? ఆ మాట అబ్రహాము గుండెను బ్రద్దలు చేసింది. కీడు చేసిన వారికి మేలు చేయటం అంటే అదే. ఆ తర్వాత 13, 14 అధ్యాయాలు చదవండి. ఆది కాండం తీయొద్దులే. 318 మంది నాయకులను వెంట పెట్టుకొని కదా. ఆ నాయకుని ఎవరు తయారు చేశారు? భార్య తయారు చేసింది కదా. భార్య నాయకుడిని తయారు చేసింది. ఆ నాయకుడు 318 నాయకులు తయారు చేసి యుద్ధం చేసుకొని ఆస్తిని పట్టుకొచ్చాడు. సూత్రం ఒకటే, దేవుని ఆశ్రయించటం. నువ్వు కీడు చేయొద్దు. ఒకవేళ కీడు చేస్తే దేవుని ఆశ్రయించు. వేరే వాళ్ళు కీడు చేస్తే దేవుని ఆశ్రయించు. ప్రతి కీడు చేస్తే నువ్వు దేవుని ఆశ్రయించు, క్షమాపణ అడుగు. ప్రతి కీడు చేయొద్దు. కీడు చేసిన వారికి ఏం చెయ్యి? మేలు చెయ్యి. నీ మాదిరి ఎవరు? దేవుడు అందుకే నా యొద్ద నేర్చుకోమన్నాడు. ఆయన ప్రయాసపడి అక్కడ నా కాడి ఎత్తుకొని నేర్చుకో. ఎక్కడ దొరకదు ఇదే. వాట్ ఏ లైఫ్. మీ గుడ్ న్యూస్ చెప్పనా? ఇందాక చెప్పిన సోదరి ఇల్లు ఏమైంది? ఒక సోదరి గురించి చెప్పే కదా, ఇల్లు ఏమైంది? సంఘమైంది. ఏ సంఘానికి నేను వెళ్ళలేకపోతానని ఏడ్చి సంవత్సరాలు ప్రార్థన చేసిందో దేవుడు చేసిన అద్భుతం ఏంటి? ఇంటినే ఏం చేశాడు? ఈ రోజున క్రైస్తవ్యానికి ప్రమాదం బయట నుంచి లేదు, శత్రువు నుంచి ప్రమాదం లేదు. ప్రమాదం అంతా ఎక్కడి నుంచి ఉంది? సంఘస్థుల నుంచే ఉంది. నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకుంటున్నా. దేవుని నామం ఎవరి ద్వారా అవమానపరచబడుతుందన్నాడు? మిమ్మును బట్టే కదా అన్యుల మధ్య నా నామము దూషించబడతా ఉంది. నేను వస్తా చూసిన ఆ చర్చి మీద 4 మైకులు, ఆ చర్చి మీద 4 మైకులు, ఇక్కడ 4, అక్కడ 4. అసలు ఏది చర్చి, ఏది వాక్యం? ఇంతకుముందు వచ్చినప్పుడు మీకు చెప్పినట్టు గుర్తున్నా నేను కదా. ఇక్కడ కూడా అంతకుముందు ఉన్నాయి, నేను చెప్పినట్టు గుర్తుంది. ఇప్పుడు లేవు. అరే అది కామన్ సెన్స్ కదా. ఇది చర్చి, పక్కనే చర్చి, వాళ్ళు 4 మైకులు, వీళ్ళు 4 మైకులు. ఎవరిని ఆరాధిస్తున్నట్టు వాళ్ళు చూసే వాళ్ళకి ఎట్టుంటది? ఆశ్రయిస్తే ఆ పని చేయరు. కాబట్టి ప్రభు కోరేది ఏంటంటే, ఎక్కువ దినాలు బతకాలనుకుంటున్నావా? ఆ మాట కూడా ఉంది కదా. ఎక్కువ దినాలు బతకాలనుకుంటున్నావా? సాత్వికులు ధనులు, వాడు భూలోకమును. దేవుణ్ణి ఆశ్రయించకపోతే బీపీలు పెరుగుతాయి, షుగర్లు వస్తాయి. వాళ్ళు నిన్ను తిడతారు, నువ్వు వాళ్ళని తిడతావు, బీపీలు షుగర్లు పెరిగి చాలా తొందరగా చచ్చిపోతారు. క్షమించే మనసు ఉందనుకోండి, దీర్ఘాయుష్మంతులు కదండి. నా భాష అర్థమవుతుందా? ఆయన క్షమించాడు కాబట్టి నేను క్షమించగలను. ఎప్పుడు అంటే ఆశ్రయించినప్పుడు మాత్రమే. నేను ఆశ్రయిస్తే ఆయన మాదిరి నాకు అర్థమవుద్ది, ఆయన మేలు నాకు అర్థమవుద్ది. అప్పుడు చదువున్నా లేకపోయినా కదండి ఆశీర్వాదానికి వారసులం అవుతాం. నీ కీడు జరిగినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను అందుకు పిలువబడ్డా. ఒక సేవకుడు
నా దగ్గరికి వచ్చాడు. ఇది చెప్పి ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిస్తా. నా దగ్గరికి వచ్చి, అయ్యగారు మా సంఘంలో నన్ను విపరీతంగా దూషిస్తున్నారు అయ్యగారు, నేను తట్టుకోలేకపోతున్నా అన్నాడు. నేను అప్పుడు ఒక వాక్యం చూపించిన, యవన కాలం కాడి మోయట నరునికి మేలు, దాని మీద మోపినవాడు ఆయన మీద మోపినవాడు ఎవరు? యెహోవాయే. ఆ కింద వచ్చిన ఉంది, ఎవరైనా చెప్పగలరా చూడకుండా? ఆ కింద వచ్చిన ఏముందంటే నాకెళ్ళి చూడండి, నేను చూపించా. అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను, అతడు నిందతో నింపబడవలెను. నిరీక్షణకు ఆధారం కలిగినట్లు నిందతో నింపబడవలెను అన్న మాట ఉంది. ఆ మాట చూపించి, బ్రదరు నువ్వు పిలువబడింది ఎందుకంటే నిందతో నింపబడటానికి. ఇప్పుడు నీ గ్లాసు సగమే నిండింది, నీకు అర్థం కాలా, ఇంకా సగం నిండాలి. అది నిండి పొర్లేదేంటిది? ఆశీర్వాదం. నేను అర్థమైనా మీకు? గాఢాంధకారంలో కదా, గాఢాంధకారంలో నా గిన్నె నిండి ఆ పొరలాలి, ఇంకా నింది రావాలి నీ మీదకి, ఇంకా పొరలాలి. పొర్లి ఎవరి దగ్గరికి పోయిద్ది? నిందించిన వాడి దగ్గరికి పోయిద్ది. ఎంత సంతోషంగా వెళ్ళాడో అర్థం చేసుకుంటే. కాబట్టి రాత్రి ప్రభు కోరేది ఏంటంటే, మా అడుగులు చూడండి, ఆశ్రయించండి. మీకేం జరిగినా నా కళ్ళి చూడండి, నన్ను ఆశ్రయించండి. ఒకసారి ఒక అబ్బాయి ఇంతలో మాట అన్నాడు నన్ను, ఇంతలో మాట. నా దగ్గర పుట్టినోడు, చిన్నోడు. నేను ప్రభు వైపు చూసా, ప్రభు ఇంతలో మాట అన్నాడు. ఏంటంటే, అంతలో మాటలో ఇంత వాస్తవం ఉందేమో చూడు అన్నాడు ప్రభు. మాట ఇంతదే కానీ ఇంత వాస్తవం ఉందేమో చూడు అన్నాడు. వెతికితే సెర్చ్ చేస్తే ఇంత వాస్తవం ఉంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ వాస్తవాన్ని తీసుకో, మిగిలిందంతా పడేయి అన్నాడు. నేను అర్థమైనా మీకు? పైనాపిల్ సతిక ఎంతలా ఉంటుంది, కాయ ఎంత ఉంటుంది చెప్పండి? అదేనా? పైనాపిల్ కాదు, పనస పండు ఎంతలా ఉంటుంది. దాంట్లో చెత్త ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. అవసరమైంది కొద్దిగా ఉంటుంది కదండి. ప్రభు అన్నాడు, ఆ కొద్దిగా తీసుకో, మిగిలింది పాడేయి. ఎందుకు అతను నాకు మేలు చేశాడు, కీడు చేశాడు చెప్పండి? ఒకవేళ దేవుడిని నేను ఆశ్రయించకపోతే ఇంతలావు రాయి అనుకుని అతని మీద ఇంతలావు రాయి వేసేవాడిని నేను. అతను ఏం చేసేవాడే? ఇంకెంతలావు రాయి వేసేవాడే. నేనేం చేసేవాడిని? ఇంతలావు రాయి వేసేవాడిని. ఇదే పని. నేను అనుభవించింది మీకు చెప్పట్లా. ఇంట్లో, స్కూల్లో, మందిరంలో, విద్యార్థి పరిచర్యలో నేను రాళ్ళేసా తెలియక. ఆశ్రయిస్తే రాళ్ళు వెనక తీసుకున్నాను. కాబట్టి దావీదు సక్సెస్ స్టోరీ ఏంటంటే ఇదే. పిచ్చోళ్ళ కార్చుకున్నాడు కదా. చేతిలో బలం కనబడుతుంది, చుట్టూరు ఉన్న వాళ్ళు బలాన్ని రిమైండ్ చేసి రివైవ్ చేస్తున్నారు. కానీ నేను అన్నాడు, నో, నేను ఆశ్రయించాల్సిందే. పిచ్చోళ్ళలాగా నా ప్రియరక్షకుడు కూడా నా కొరకు కూడా ఒక వెర్రివాడిలాగా శిలువలో ఏం చేశాడు? బలం ఉండే, బలం లేక. చెప్పండి, సార్వభౌముడు ఆయన. బట్ మౌనంగా, ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే నాకు రక్షణ లేదు. ప్రభు అంటున్నాడు, నా అడుగుల్లో అడుగులు వేయి, కుటుంబం నిలబడిద్ది, పిల్లలు ప్రభుని నమ్ముకుంటారు, నీ ఇల్లు పరలోక గవిని అవుద్ది. ఏ అబద్ధ బోధకులు నీ ఇంటి మీద ఏం చేయలేరు చెప్పండి? దాడి చేయలేరు. ఒక సంఘటన చెప్పి క్లోజ్ చేస్తా. అతని పేరు పాల్ రాజ్, సేవకుడు. ఒక 6 నెలల క్రితం సేవకు వచ్చాడు. జరిగి ఒక 10 సంవత్సరాలు అయింది, 10-15 సంవత్సరాలు అయింది. వాళ్ళు చెప్పిన సంఘటన. ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్పి, మీరు ప్రార్థన చేయండి, నేను వెళ్ళొస్తా అన్నాడంట. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే నేను వెళ్ళొస్తా అనబోయి, నేను ప్రార్థన చేసి వెళ్తా అన్నాడంట తొందరలో. ఆ పెద్ద పాస్టర్ గారికి కోపం ఎక్కువై, ఒరే నువ్వు నా కోసం ప్రార్థన చేస్తావా? నువ్వెంత, నీ సేవ ఎంత? లెఫ్ట్ అండ్ రైట్. పాపం దుఃఖపడతా వెళ్ళిపోయాడు. ఒక 2-3 నెలల తర్వాత ఏమైందంటే, ఈ పాస్టర్ గారికి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి.
కంటిన్యూస్గా హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ ఏది సెట్ అవట్లా. సంఘములో ఉన్న వాళ్ళు అందరూ లేరు బ్లడ్ ఇవ్వడానికి, ఎవరు బ్లడ్ సెట్ అవట్లా. ఈ తిట్లు తిన్న పాస్టర్ గారు ఎందుకో అనిపించింది అక్కడికి వెళదామని. వెళితే ఏంది పరిస్థితి అంటే, పాస్టర్ గారు డెత్ బెడ్ మీద ఉన్నాడు, ఎవరు బ్లడ్ సెట్ అవుతుంది, నా బ్లడ్ సెట్ అయితే అని చూడండి అన్నాడు. జరిగిన సంఘటన. ఆశ్చర్యం చెప్పనా, ఈ బ్లడ్ సెట్ అయింది. బ్లడ్ ఎక్కుతా ఉంటే ఈ పెద్ద పాస్టర్ గారు అన్నాడట, ఎవరిది ఈ బ్లడ్ అన్నాడంట. పౌల్ రాజు గారు పాస్టర్ గారిది అన్నప్పుడు ఆ మాట విన్న వెంటనే కళ్ళంటి, రెండు కళ్ళంటి అలా నీళ్లు కారిపోతా ఉన్నాయి. కఠినులైన వారికి ప్రసంగాలు ఎక్కువ, మరేమి ఎక్కుద్ది? కార్యాలు ఎక్కుతాయి. కీడు చేసిన వారికి మేలు చేసే స్వభావం, వారి తల మీద నిప్పులు కుప్పగా పోసే ఏర్పాటు దేవుడు. తర్వాత ఈ పాస్ గారు వెళ్తే రెండు చేతులు ఎత్తయ్యా, నీకు వందనాలయ్యా. ఒక మాట బైబిల్లో ఉంది, హెబ్రీ పత్రిక, రోమపత్రిక 12వ అధ్యాయంలో చివరి వచనంలో, అది చదవండి, ప్రార్థన చేసుకుందాం. 12 చివరి వచనం, కీడు వలన జయింపబడక. ఆగండి, ఏంటది? కీడు వలన జయించబడద్దు. నేను జయించే శిలువలో కీడుని. ఇప్పుడు మీరేం చేయాలంటే మేలు చేత ఏం చేయండి చెప్పండి. కీడుని నేను జయించిన ప్రకారం అన్నాడు ఇంకొక చోట కదండి. నాకు కలిసి చూస్తారా? ఉదయకాల సమయంలో ప్రభు కోరేది ఏంటంటే, మీకు ఎంతమంది అయితే కీడు చేశారో వాళ్ళ కోసం మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఒక అవసరం వచ్చింది, దేవుడు ఎవరిని దగ్గరికి రానివాడు, మీకే ఆ మనసిస్తాడు. వెళ్ళి అవసరం తీర్చండి. అరిగడి, దట్ ఈస్ క్రిస్టియానిటీ. లేదు, మీరే ఎవరికన్నా కీడు చేశారా, అది జ్ఞాపకం, దేవుడు జ్ఞాపకం తీసుకొస్తున్నప్పుడు వెళ్ళి క్షమాపణ అడగండి. కీడు చేయకూడదు ఫస్ట్. రెండవది, ప్రతి కీడు చేయకూడదు. 3, కీడు చేసిన వాళ్ళకి ఏం చేయాలి? మేలు చేయాలి. ఒకవేళ లొంగకపోతే సమాధానం వెతికి వెతికి లోబడే వరకు వెంటాడాలి. ఇది యేసు ప్రభు ఫార్ములా, నీకు నాకు కూడా ఫార్ములే. కష్టాలు లేని ఇల్లు ఊహించొద్దు, కష్టాలు లేని సంఘం ఊహించొద్దు. కష్టాలు లేని ఇల్లు, కష్టాలు లేని సంఘం పరలోకమే. కీడు చేసే వాళ్ళకి మేలు చెయ్యండి అన్న మాట నెరవేరాలంటే మనం కీడు చేసే వాళ్ళు ఉండాలా వద్దా? కటి ప్రభుకు అప్పగించుకుందాం. 2 విషయాలు. ఈ రోజున ఆత్మదేవుడు మీలో, మీరు ఎవరికైతే కీడు చేశారో వాళ్ళని జ్ఞాపకం తెస్తూ ఉంటాడు. కీడు చేయటం అంటే ఏం లేదు, మాట్లాడకుండా ఆపేయటం. చిన్న కారణం, ఆమెకు వందనాలు చెప్పింది, నాకు వందనాలు చెప్పలా, అందుకని నేను మాట్లాడటం ఆపేశా. అది పెద్ద కీడు. నువ్వు మాట్లాడటం ఆపేశావు, అపవాది మాట్లాడడం స్టార్ట్ చేశాడు, ఆ సంగతి నీకు తెలీదు. మాట్లాడు. నువ్వు వాళ్ళతో మాట్లాడకపోతే దేవుడు నీతో మాట్లాడు. అందుకనే వాక్యం అర్థం కావట్లా. సెకండ్ యాంగిల్, కీడు చేసిన వాళ్ళు నీకు ఎవరైనా ఉన్నారా? ఏం చేయమంటున్నాడు? నువ్వు కీడు చేస్తే ప్రయత్నం చేయి, వెళ్ళి సమాధానపడు. ఒకవేళ ఇతరులు నీ కీడు చేస్తే ఏం చేయి? ప్రార్థన చేయి. ఇంకంతే. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు మారరు, ముందు నువ్వు మారతావు, తర్వాత వాళ్ళు మారతారు. ఇక్కడ ప్రభుకి అప్పగించుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభు రాబోతున్నాడు. రేపు ప్రభు వచ్చిన తర్వాత క్లీన్ హార్ట్తో ప్రభు దగ్గర నుంచోవాలి. ఒప్పుకొనని పాపం ఉండకూడదు, క్షమించని వ్యక్తులు ఉండకూడదు, మేలు చేయని కీడు చేసిన వారు ఉండకూడదు కదండి. క్లీన్. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇనఫ్. కాబట్టి ప్రభుకు అప్పగించుకుందాం. నీకు చదువున్నా లేకపోయినా ఆశ్రయించడం సాధ్యమే కదా? అసాధ్యమే. కాబట్టి ప్రభుకు అప్పగించుకొని బలలో చేయి వేసే ముందు ఒకసారి పరిశీలన చేసుకొని పశ్చాత్తాపడదా. అయ్యా, నేను సమాధాన పడతా, నేను చెయ్యగలుగుతా, వాళ్ళ ఇంటికి వెళతా, వాళ్ళతో నేను మాట్లాడతా. అద్భుతం. అపవాదికి సిగ్గు, నీకు మేలు, దేవునికి మహిమ. తలలో వచ్చండి.
ముందు కొనసాగుదాం. వాట్ ఏ వండర్ గాడ్ వీ హ్యావ్. దావీదు గొర్రెల దొడ్డిలో ఉండేవాడు. ఇశ్రాయేల్ వంశంలో పుట్టడమే గొప్ప విషయం, రాజు అవ్వడం ఇంకా గొప్ప విషయం, దేవునికి ప్రియుడవడం ఇంకా గొప్ప విషయం. కారణం ఒకటే, ఆయన కీ సూత్రం దేవుని ఆశ్రయించటం. యేసు ప్రభు సూత్రం దేవుని ఆశ్రయించటం. పరిశుద్ధ స్త్రీల సూత్రం దేవుని ఆశ్రయించటం. కీడు చేయకుండా ఉండడం, కీడు చేసిన ప్రతి కీడు చేయకుండా ఉండడం, కీడు చేసిన వారికి మేలు చేయడం, సమాధానం వెతికి వెంటాడడం. ఎంత అద్భుతం తమ్ముడు, చెల్లి, సహోదరుడ, సహోదరి. నీ ఇంట్లో వాళ్ళకి నీ జీవితం ద్వారా క్రీస్తును చూపిస్తున్నావా, లేక వాళ్ళకంటే ఘోరంగా ప్రవర్తిస్తూ క్రైస్తవ్యం మీద అసహ్యాన్ని పుట్టిస్తున్నావా? ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుంటావో లేదో అది నీ చేతుల్లోనే ఉందని వాక్యం ఉంది. నీ బిడ్డలు రక్షించుకుంటావో లేదో నీ చేతుల్లోనే ఉంది. నీ కుటుంబాన్ని ప్రభువులోకి తెస్తావో లేదో నీ చేతుల్లోనే ఉంది. ఆశ్రయించటం, ప్రార్థించటం, కన్నీరు కారవడం, బతిమలాడుకోవటం, ఉపవాసం ఉండడం, అట్టి ఆరాధన ప్రభు అంగీకరించే ఆరాధన. దయచేసి మనం ముందుకు కొనసాగుదాం. పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను.